దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన త్యాగదనుల సంస్మరణను షహీద్ దివస్గా పాటిస్తూ మెదక్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్వాతంత్ర అమరవీరులకు ఘనంగా గురువారం మధ్యాహ్నం 4 గంటలకు నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి భుజంగారావు, జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అమరుల ఆశయాలకు ముందుకు తీసుకెళ్తామనే సంకల్పం చాటుతూ వారి ఆత్మ శాంతి చేకూర్చాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ భుజంగారావు మాట్లాడుతూ దేశానికి గాంధీ మహాత్మా అందించిన త్యాగాన్ని, సిద్ధాంతాలను స్మరించుకునే రోజని జనవరి 30 షహీద్ దివస్గా పాటిస్తున్నారని తెలిపారు. గాంధీజీ సిద్ధాంతాలు భారతదేశానికే మాత్రమే కాదు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. గాంధీజీ చూపిన మార్గాలు ఈనాటికి సమాజానికి అవసరమన్నారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వతంత్ర ఉద్యమ అమరుల శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏవో యూనిస్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి పురస్కరించుకొని విద్యార్థులు, అధ్యాపకులు 2 నిమిషాలు మౌనం పాటించారు. గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గాంధీజీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హుసేన్, సీనియర్ లెక్చరర్లు గణపతి, వెంకటేశ్వర్లు, సురేందర్, రాజాగౌడ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.